వచ్చి భోజనం వండి భోజనం ఆరపోసి ఈ మాంసం తెచ్చి దాని మీద పోసేసి రక్తం ಮತ್ತೆ ಗಬ್ಬ 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 తినేస్తే అప్పుడు దాన్ని అప్పుడు బంధించేసి కూర్చోస్తుంది అష్టదిక్ బంధన చేయాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని కొమ్ముగూడెం గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ పట్టపగలు రాజకీయాలు చేస్తూ రాత్రి సమయంలో క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడు. గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు అనే వ్యక్తి తాంత్రిక పూజలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మాజీ ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకుడు నారపోగు నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో 3 నెలలు జైలు శిక్ష అనుభవించి నిందితుడిగా ఉన్నాడు. అవి మరొక ముందే మరో క్షుద్ర పూజల పేరుతో ఈ ప్రాంతంలో మరొక అవతారం ఎత్తి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికాన్ని అందరినీ భయభ్రాంతులుగా చేస్తూ డబ్బే ప్రధాన లక్ష్యం, ఏదైతే అతనికి డబ్బే ప్రధాన లక్ష్యం. అటు ఫేక్ పాస్ పుస్తకంలో జైలు శిక్ష, అలాగే ప్రస్తుత నిందితుడు, ఇప్పుడు మరొక అవతారంలో క్షుద్ర పూజల పేరుతో ఈ రకమైనటువంటి ఇతనిపై తప్పకుండా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఒక పౌరుడిగా, ఒక మాజీ ప్రజాప్రతినిధిగా నేను మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. తాంత్రిక విద్యతో గాలిలో నిమ్మకాయలు నిలబెడుతూ అమాయక గిరిజనులను మభ్యపెట్టడమే కాకుండా ఓ క్షుద్ర మాంత్రికుణ్ణి తీసుకొచ్చి పూజలు చేస్తున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా అన్నం రాసులపై జంతువుల మాంసం పెట్టి రక్త తర్పణాలు చేసి క్షుద్ర శక్తులను ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతూ మాంత్రికుడితో పూజలు చేయిస్తున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగరాజు గతంలో కూడా ఫేక్ పాస్ పుస్తకాల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చాడని, అతడొక క్రిమినల్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి అని, డబ్బే ప్రధాన ధ్యేయంగా క్షుద్ర పూజలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ టెక్నాలజీ యుగంలో కూడా మూఢనమ్మకాల పేరుతో అమాయక ప్రజలను మభ్యపెట్టి క్షుద్ర పూజలు చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామాల్లో మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక యువత కోరుతున్నారు.